Good morning, students. Today our topic is planet Earth. ఈరోజు మనం ప్లానెట్ ఎర్త్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందు లెసన్లో మనం అవర్ యూనివర్స్ లెసన్లో యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, అలాగే ఆ యూనివర్స్లో ఎర్త్ ఎలా ఫామ్ అయింది అనేది కూడా మనం తెలుసుకున్నాం. సో యూనివర్స్లో స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అయినాయో తెలుసుకున్నాం కదా. సో వాటితో పాటు ఏం ఫామ్ అయింది, మన సోలార్ సిస్టమ్ కూడా ఫామ్ అయింది. సోలార్ సిస్టంలో సన్ ఉంది, సన్ చుట్టూ చాలా ప్లానెట్స్ ఉన్నాయి. ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఈ సోలార్ సిస్టంలో ఎర్త్ కూడా ఒక ప్లానెట్. ఈ వీడియోలో మనం ఈ ఎర్త్ అనే ప్లానెట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనందరం ఎక్కడున్నాం? ఈ ఎర్త్ అనే ప్లానెట్ మీదే కదా ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ప్లానెట్ ఎర్త్. సో మన ప్లానెట్ ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్. ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఎ యూనిక్ ప్లానెట్, రైట్? సో డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ యూనిక్? యూనిక్ అంటే మీకు తెలుసా మీనింగ్? యూనిక్ అంటే అదొక్కటే ఉంటుంది, అలాగా సంథింగ్ స్పెషల్. ఓకే, మిగిలిన వాటిలా కాకుండా దాంట్లో సంథింగ్ స్పెషల్ ఉంది, దాన్ని మనం యూనిక్ అని చెప్తాం. సో మన ప్లానెట్ ఎర్త్ అనేది యూనిక్. ఇట్స్ ఎ యూనిక్ ప్లానెట్. ఎందుకు చెప్తున్నాం అలాగే యూనిక్ ప్లానెట్ అని? ఏంటి అంత స్పెషల్ మన ప్లానెట్ ఎర్త్లో? వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ యూనిక్ ప్లానెట్? లెట్ us see. Our earth is the third planet in the solar system. సన్ నుంచి మన ఎర్త్ థర్డ్ ప్లేస్లో ఉంది, రైట్? ఫస్ట్ ప్లేస్లో మెర్క్యూరీ ఉంది, సెకండ్ ప్లేస్లో వీనస్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఏముంది? మన ఎర్త్ ఉంది. ఓకే, సో ఏంటి థర్డ్ ప్లేస్లో ఉండడం వల్ల? మన ఎర్త్ అనేది సన్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది కదా. మన ఎర్త్ సన్ నుంచి ఉన్న డిస్టెన్స్ వల్ల ఎర్త్ రిసీవ్స్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్. సన్ నుంచి ఏమొస్తున్నాయి? లైట్ వస్తుంది, ఇంకా హీట్ కూడా వస్తుంది. ఈ హీట్ లైట్ అన్ని ప్లానెట్స్కి వెళ్తుంది, రైట్? సో ఫస్ట్ ఉన్న ప్లానెట్ మెర్క్యూరీకి ఎక్కువ హీటు ఎక్కువ లైట్ వస్తుంది, సెకండ్ దానికి కొంచెం తగ్గుతుంది, థర్డ్ దానికి ఇంకా తగ్గుతుంది, ఫోర్త్ ప్లానెట్కి ఇంకా తక్కువ. సో ఎయిత్ ప్లానెట్కి వెళ్ళేటప్పటికి బాగా తక్కువ, రైట్? సో ఎయిత్ ప్లానెట్ అనేది అక్కడ కోల్డ్ విండ్స్ ఉంటాయి. సో ఈ ప్లేస్మెంట్లో 1 to 8 ఈ ప్లేసెస్లో మన ఎర్త్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈ థర్డ్ ప్లేస్లో ఉన్న ఎర్త్కి సన్ నుంచి వచ్చే లైట్ హీటు కూడా రైట్ అమౌంట్లో ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. అంటే మరీ ఎక్కువ హీట్ కాదు, మరీ ఎక్కువ కోల్డ్ కాదు, రైట్? మరీ డార్క్నెస్ కాదు, మరీ బ్రైట్నెస్ కాదు. సో హీట్ లైట్ కూడా ఎర్త్కి రైట్ అమౌంట్లో రీచ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద యూనిక్ ఫీచర్, రైట్? అదొక్కటే కాదు, ఇంకా ఎర్త్ హ్యాస్ ఎయిర్. మన ఎర్త్ చుట్టూ ఏముంది? అట్మాస్ఫియర్ ఉంది. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ అంటే నథింగ్ బట్ ఎయిర్. ఈ ఎయిర్లో ఏముంటాయి? సో మెనీ గ్యాసెస్. ఎయిర్లో ఏముంటాయి? గ్యాసెస్ ఉంటాయి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇలాంటి గ్యాసెస్ అన్నీ మన ఎయిర్లో ఉంటాయి. సో ఎయిర్ అనేది ఎర్త్ మీద మాత్రమే ఉంది, అదర్ ప్లానెట్స్లో లేదు. ఇఫ్ యూ గో టు మార్స్ దెర్ ఈజ్ నో ఎయిర్, ఇఫ్ యూ గో టు వీనస్ దెర్ ఈజ్ నో ఎయిర్. సో ఎర్త్కే స్పెషల్గా ఉంది కదా ఈ ఫీచర్, అందుకే మనం ఎర్త్ ఈజ్ యూనిక్ అని అంటున్నాం. సో ఇంకా ఉన్నాయి స్పెషల్ ఫీచర్స్. ఏంటది? ఎర్త్ హ్యాస్ వాటర్ ఆన్ ఇట్. ఓకే, మన ఎర్త్ సర్ఫేస్ మీద ఏముంది? వాటర్ ఉంది. ఓకే, వాటర్ మీకు కనబడుతుంది కదా. ఇఫ్ యూ గో టు సీ, ఇఫ్ యూ గో టు రివర్, యూ సీ లాట్ ఆఫ్ వాటర్. వాటర్ ఈజ్ దేర్ ఆన్ ది ఎర్త్. సో ఎర్త్ మీద ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, ఎర్త్కి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హీటు లైటు రీచ్ అవుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ ఉండడం వల్ల ఎర్త్ మీదకి ఏమొచ్చింది? వాట్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ ఎర్త్? లైఫ్. ఇవన్నీ ఉండడం వలన మన ఎర్త్ మీద లైఫ్ అనేది బిగిన్ అయింది. వాట్ ఈజ్ లైఫ్? లివింగ్ థింగ్స్. ఓకే, సో లివింగ్ థింగ్స్ ఏంటవి? ప్లాంట్స్, యానిమల్స్. ఓకే, ప్లాంట్స్ ఇంకా యానిమల్స్, ఇవి రెండేనా? ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి, బ్యాక్టీరియాస్, వైరస్, ఇలాంటివి. సో మెయిన్ థింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి ఎర్త్ మీదకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎలా వచ్చినాయి?
ఎందుకు వచ్చినాయి? మన ఎర్త్కి ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, సన్లైట్ ఉంది. ఈ 3 ఉంటేనే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎర్త్ మీద వాటర్ లేదనుకోండి, లైఫ్ అనేది ఉండదు. ఎయిర్ లేదనుకోండి, లైఫ్ అనేది ఉండదు. సన్లైట్ లేకపోయినా లైఫ్ ఉండదు. సో లైఫ్ కావాలంటే ఏం కావాలి? ఎయిర్ కావాలి, వాటర్ కావాలి, ఇంకా సన్లైట్, సన్ యొక్క లైట్, హీట్ కావాలి. ఇవన్నీ మన ఎర్త్కి ఉన్నాయి. సో అందుకనే వీఆర్ కాలింగ్ ద ఎర్త్ యాజ్ అ యూనిక్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ అ యూనిక్ ప్లానెట్. డూ యూ అగ్రీ? మీరు అగ్రీ అవుతారా ఎర్త్ యూనిక్ ప్లానెట్ అని? ఎస్, ఇట్ ఈస్ అ యూనిక్ ప్లానెట్. సో నౌ లెట్ us see the next topic, షేప్ ఆఫ్ ది ఎర్త్. సో మన ఎర్త్ యొక్క షేప్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం, రైట్? సో సంబడి ఆస్క్ యూ టు డ్రా ద షేప్ ఆఫ్ అన్ ఎర్త్. మీకు ఎవరైనా ఎర్త్ బొమ్మ గీయమన్నారు అనుకోండి, మీ టీచర్ కానీ ఎవరైనా ఒక పేపర్ మీద లేదా చార్ట్ మీద. సో మీరేం చేస్తారు? ఒక సర్కిల్ గీస్తారు, రైట్? ఒక సర్కిల్ గీసి దాని మీద మీరు ఈ మిగిలినవన్నీ కూడా డ్రా చేస్తారు ఎర్త్ని. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఫస్ట్ వీఆర్ డ్రాయింగ్ ఏ సర్కిల్, రైట్? సో మనకి సర్కిల్ సరిగ్గా రాదనుకోండి, మీరేం చేస్తారు? సర్కిల్ బాగా రావాలంటే యూ మే టేక్ ఏ బ్యాంగిల్ కానీ ఏదైనా బాటిల్ క్యాప్ కానీ వైడ్గా ఉన్న తీసుకొని మీరు డ్రా చేసేస్తారు నీట్గా రావడానికి, అవునా? ఎస్. బట్ డూ యూ థింక్ అవర్ ఎర్త్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సర్కిల్? మన ఎర్త్ ఒక పర్ఫెక్ట్ సర్కిల్గా ఉంటుందా? మనం గీయచ్చా ఒక బ్యాంగిల్తో పర్ఫెక్ట్ సర్కిల్ లాగా ఎర్త్ని రిప్రజెంట్ చేయొచ్చా? ఎస్ ఆర్ నో? నో, అవర్ ఎర్త్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ సర్కిల్. ఓకే, ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ సర్క్యులర్గా లేదు, పర్ఫెక్ట్ స్పియర్ కాదు. సో క్రికెట్ బాల్ లాగా, టెన్నిస్ బాల్ లాగా కంప్లీట్గా రౌండ్గా లేదు ఎర్త్ అనేది. సో క్రికెట్ బాల్ లాగా లేదు, టెన్నిస్ బాల్ లాగా లేదు. మరి ఎలా ఉంది? మనం ఏ ఆబ్జెక్ట్తో ఎర్త్ని కంపేర్ చేయొచ్చు? ఇలా ఉంటుందని చెప్పాలి కదా, రైట్? సో అవర్ ఎర్త్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఆరెంజ్. సో ఆరెంజ్ చూస్తారు కదా మీరు, ఆరెంజ్. సో ఆరెంజ్ కలర్లో ఉండే ఆరెంజ్ చూస్తారు కదా, ఇవి ఈ హైబ్రిడ్ ఆరెంజెస్ చూస్తారు కదా. ఇలాంటి ఆరెంజ్ ఏదైతే ఉందో దాని షేప్ చూడండి మీరు ఎలా ఉంది. హౌ ఈజ్ దట్ షేప్? ద టాప్ అండ్ బాటమ్, ఆ ఆరెంజ్కి టాప్లోను బాటంలోను మీరు చూడండి ఎలా ఉంది. టాప్ అండ్ బాటమ్ ఆర్ స్లైట్లీ ట్యాపర్డ్, అంటే ఫ్లాట్గా ఉన్నాయి. ఆరెంజ్కి పైన కింద కూడా కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ ఆర్ ట్యాపర్డ్ ఆర్ ఫ్లాట్. సైడ్స్ ఎలా ఉన్నాయి? స్లైట్లీ బల్జ్డ్. ఓకే, సో బల్జింగ్ అంటే ఉబ్బినట్టుగా ఉన్నాయి, బయటకు వచ్చినట్టుగా ఉన్నాయి. సైడ్స్ అనేవి బల్జ్డ్గా ఉన్నాయి, టాప్ బాటమ్ ఫ్లాట్ ఎండ్గా ఉన్నాయి, కంప్రెస్ చేసినట్టు. సో ఎలా ఉంది ఎర్త్? ఓవల్గా ఉంది కానీ ఎగ్జాక్ట్ సర్క్యులర్గా, ఎగ్జాక్ట్ స్పియర్ షేప్లో ఎర్త్ అనేది లేదు. సో ఈసారి మీరు ఎర్త్ డ్రా చేసినప్పుడు కంప్లీట్ సర్కిల్ కాకుండా మీరు ఒక ఆరెంజ్ని ఇమాజిన్ చేసుకొని ఇలా గీయండి. టాప్ అండ్ బాటమ్ లిటిల్ బిట్ ఫ్లాట్ అండ్ సైడ్స్ ఆర్ బల్జ్డ్. దట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్. సో అలాగే ఎర్త్ని మనం గీసినప్పుడు ఎర్త్ యొక్క నార్థన్ మోస్ట్ పాయింట్, అంటే ఎర్త్కి పైన నార్త్ మోస్ట్ పాయింట్ ఉంటుంది, ఎర్త్కి కింద సౌత్ మోస్ట్ పాయింట్ ఉంటుంది, రైట్? సో ఎర్త్కి మనం టాప్కి వెళ్తే టాప్లో నార్త్ మోస్ట్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ని నార్త్ పోల్ అంటారు. ఓకే, యూ కెన్ సీ ఇట్ హియర్. సో ద టాప్ మోస్ట్ పార్ట్, దట్ ఈస్ ద నార్దర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ as నార్త్ పోల్. అండ్ బాటమ్ మోస్ట్ పార్ట్ అండ్ ద సదరన్ మోస్ట్ పార్ట్, సదరన్ మోస్ట్ పార్ట్లో ఉండే పాయింట్ని ఏమంటాం? సౌత్ పోల్. సో the northernmost point on the earth is called as North Pole. The southernmost point on the earth is called as South Pole. So earthకి ఎన్ని పోల్స్ ఉన్నాయి ఇక్కడ? 2 poles, నార్త్ పోల్, సౌత్ పోల్. ఓకే, మీకు డైరెక్షన్స్ తెలుసు కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్, రైట్? సో హియర్ ఇన్ ద పిక్చర్ యూ కెన్ సీ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఎర్త్ యొక్క షేప్, right? Let's see the next topic. Now let us see what is there on the earth.
ఎర్త్ సర్ఫేస్ మీద ఏముంది, మన ఎర్త్ అనేది ఏ షేప్లో ఉందో చూసాం కదా. ఇప్పుడు మన ఎర్త్ సర్ఫేస్ అనేది దేంతో కవర్ అయి ఉంది? సో యూ కెన్ సీ ఇన్ ద వీడియో, మీకు కనబడుతుంది కదా ఎర్త్ సర్ఫేస్ దేంతో కవర్ అయి ఉంది? 2 థింగ్స్తో కవర్ అయి ఉంది. కెన్ యూ గెస్ వాట్ ఆర్ దోస్? ఎస్, వాటర్ అండ్ ల్యాండ్. ఎర్త్ సర్ఫేస్ మీద ఏమున్నాయి? వాటర్ ఇంకా ల్యాండ్. మోస్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కవర్డ్ బై వాటర్. ఎర్త్ మీద ఉండే చాలా సర్ఫేస్ వాటర్తో కవర్ అయి ఉంది, కొద్ది సర్ఫేస్ ల్యాండ్తో కవర్ అయి ఉంది. అంటే 3 parts ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్, 1 part ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై ల్యాండ్. మన ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది. ఏది ఎక్కువ ఉంది? వాటర్ ఎక్కువ ఉంది. వాటర్ 3 times ఉంటే ల్యాండ్ 1 time ఉంది. ఓకే, సో నౌ హియర్ ఈజ్ ఎ క్వశ్చన్. డూ యూ నో వై అవర్ ఎర్త్ ఈస్ కాల్డ్ as బ్లూ ప్లానెట్? మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటారు. అంటే స్కైలోంచి శాటిలైట్స్ ఏమైనా ఫోటో తీసినాయి అనుకోండి మన ఎర్త్కి, అది బ్లూ కలర్లో వస్తుంది. ఎందుకు బ్లూ కలర్లో వస్తుంది? డూ యూ నో ద ఆన్సర్? అవర్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. లార్జ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్, 3/4 ఏరియా ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కవర్డ్ బై వాటర్. దట్ ఈజ్ వై ఇట్ లుక్స్ బ్లూ. 3/4 ఆఫ్ ది ఎర్త్ వాటర్తో కవర్ అయి ఉంది కాబట్టే మన ఎర్త్కి ఫోటో తీస్తే బ్లూ కలర్లో వస్తుంది. సో అందుకనే మన ఎర్త్ని ఏమని పిలుస్తున్నారు? బ్లూ ప్లానెట్. బ్లూ కలర్లో వస్తుంది కాబట్టి బ్లూ ప్లానెట్. బ్లూ కలర్ ఎందుకు కనబడుతుంది? ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి. ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి అది బ్లూ కలర్లో ఉంది. అదే ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కువ ల్యాండ్ ఉండింది అనుకోండి, వాటర్ తక్కువ ఉందనుకోండి, వేరే కలర్లో ఉండేది ఎర్త్. కానీ బ్లూ కలర్లో ఎందుకు ఉంది? మన ఎర్త్ సర్ఫేస్ మీద 3 parts వాటర్ ఉంటే 1 part ల్యాండ్ అనేది ఉంది. సో మన ఎర్త్ మీద ఏమున్నాయి? ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది అని అనుకున్నాం కదా మనం. సో ఎర్త్ మీద ఉన్న వాటర్ ఎలా ఉంది? ద వాటర్ ఈజ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్. ఎర్త్ మీద ఉండే వాటర్ అంతా కూడా మనం చూస్తే అది లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్. సో ఇలా లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఓషన్. అంటే ఎర్త్ మీద ఉన్న వాటర్ని మనం ఎలా పిలుస్తున్నాం? ఓషన్స్ అని పిలుస్తున్నాం. వాట్ ఈజ్ ఓషన్? ఇట్స్ అ వెరీ లార్జ్ ఏరియా ఆఫ్ వాటర్. చాలా ఎక్కువ ప్లేస్, రైట్? అంటే థౌజండ్స్ ఆఫ్ మైల్స్, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అంత పెద్ద ప్లేస్లో వాటర్ ఉంటే దాన్ని మనం ఓషన్ అంటాం. ఓకే, సో లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ ఆర్ కాల్డ్ ఓషన్స్. సో లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ ఓషన్స్. తక్కువ ఏరియా అనుకోండి, మన ఇంటి దగ్గర ఏదైనా చిన్న స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, దాన్ని మనం ఓషన్ అన్నాం కదా. ఎందుకని? వాటర్ చాలా తక్కువ ఏరియాలో ఉంది, స్మాల్ ఏరియా. ఒక 100 మీటర్స్లో ఉంది వాటర్, లేదా ఒక 10-20 మీటర్స్, చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే 10-20 మీటర్స్లో ఉంది వాటర్. బట్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అంత పెద్ద వాటర్ బాడీస్ ఉంటే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ అ ఓషన్. సో లార్జ్ ఏరియాస్ ఆఫ్ వాటర్ present on the earth's surface are called oceans. సో ఎర్త్ మీద ఉన్న వాటర్ని మనం ఎలా చెప్తున్నాం? ఓషన్స్ అని చెప్తున్నాం. అలాగే ఎర్త్ మీద ఉన్న ల్యాండ్, లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఎర్త్ మీద. ఒక చోట ఒక పెద్ద లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్, ఇంకొక చోట ఇంకొక పెద్ద లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. సో ఈ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ని మనం ఏమంటున్నాం? దే ఆర్ కాల్డ్ యాజ్ కాంటినెంట్స్. కాంటినెంట్, రైట్? సో ద లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఆన్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటినెంట్. సో మన ఊరు ఉందనుకోండి, మన సిటీ ఉందనుకోండి. సో సిటీ ఈజ్ అ స్మాల్ ఏరియా కంపేర్డ్ టు కాంటినెంట్, రైట్? సో కాంటినెంట్ ఈజ్ అ వెరీ లార్జ్ ఏరియా. సో మన ఎర్త్ని చూసి ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ని మనం సో ఎట్లా చెప్తున్నాం? ద ల్యాండ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంటినెంట్స్, ద వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషన్స్, రైట్? సో ఎర్త్ మీద ఏమున్నాయంటే మనం ఇందాక ల్యాండ్ అండ్ వాటర్ అని చెప్పాం కదా. సో ఈజీగా మనం ఇంకోలా కూడా చెప్పచ్చు. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దేర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్? ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కవర్డ్ బై కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఓషన్స్ అంటే వాటర్ బాడీస్, కాంటినెంట్స్ అంటే మాస్ ఆఫ్ ల్యాండ్. సో మీకు అర్థమైందా? కాంటినెంట్ అండ్
ఓషన్స్, రైట్? సో ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దామా? ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ప్లానెట్ ఎర్త్. అవర్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ అ యూనిక్ ప్లానెట్. ఫస్ట్ మనం నేర్చుకున్న టాపిక్ ఎర్త్ ఈజ్ యూనిక్. మన ఎర్త్ అనేది యూనిక్. ఎందుకు యూనిక్ మన ఎర్త్? ఎందుకంటే ఎర్త్ మీద ఎయిర్ ఉంది, ఇంకా వాటర్ ఉంది, ఇంకా సన్ నుంచి ప్రాపర్ అమౌంట్లో హీట్, లైట్ ఉంది. సో ఎయిర్, వాటర్, హీట్, లైట్ వల్ల మన ఎర్త్ మీద లైఫ్ అనేది ఉంది. ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, షేప్ ఆఫ్ ది ఎర్త్. మన ఎర్త్ షేప్ ఎలా ఉంది? సిమిలర్ టు ద షేప్ ఆఫ్ ఎన్ ఆరెంజ్. ఆరెంజ్ లాగా ఉంది. ఎర్త్కి టాప్ అండ్ బాటమ్ పార్ట్స్ ఫ్లాట్గా, ట్యాపర్డ్గా ఉన్నాయి. ఎర్త్కి సైడ్స్ ఎలా ఉన్నాయి? బల్జ్డ్గా ఉన్నాయి. ఓకే, సో నార్థరన్ మోస్ట్ పాయింట్ ఆన్ ద ఎర్త్. ఎర్త్కి పైన నార్థరన్ మోస్ట్ పాయింట్ని నార్త్ పోల్ అని, కింద సదరన్ మోస్ట్ పాయింట్ని సౌత్ పోల్ అని మనం చెప్తాం. దట్ ఈస్ అబౌట్ ది షేప్ ఆఫ్ ది ఎర్త్. ఇంకా ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంది? ఎర్త్ సర్ఫేస్ అనేది 2 థింగ్స్తో కవర్ అయింది. ఏంటవి? వాటర్ అండ్ ల్యాండ్. సో ఈ వాటర్ అనేది ఎక్కువ ఉంది, ల్యాండ్ తక్కువ ఉంది. ఎర్త్ సర్ఫేస్ కనుక మనం చూస్తే 3 పార్ట్స్ వాటర్ ఉంటే 1 పార్ట్ ల్యాండ్ ఉంది. సో ఎర్త్ మీద ఉన్న ఈ పెద్ద బాడీస్ని, వాటర్ బాడీస్ని మనం ఓషన్స్ అంటున్నాం. అలాగే ఎర్త్ మీద ఉన్న ఈ ల్యాండ్ మాసెస్ని మనం కాంటినెంట్స్ అంటున్నాం, రైట్? సో కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. సో in the next video, we will learn about these continents and oceans. కాంటినెంట్స్ ఏంటి, ఓషన్స్ ఏంటి తర్వాత వీడియోలో చూద్దాం. సో టిల్ దెన్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్. మీకు ఒక క్వశ్చన్, ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. సో మన ఎర్త్ మీద ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, రైట్? జస్ట్ నెంబర్ రాస్తే సరిపోతుంది. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ డౌట్స్ కామెంట్ బాక్స్లో రాయండి. 3rd క్లాస్ సైన్స్ అండ్ సోషల్ వీడియోల కోసం మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ టాపిక్తో తర్వాత వీడియోలో కలుద్దాం. Good morning students. In this video we are going to learn about continents and oceans. In the previous video we learnt about the features of planet Earth. మనం ప్లానెట్ ఎర్త్ గురించి చదువుకుంటున్నాం కదా ఇంతకు ముందు వీడియోలో. సో ఇక్కడ కాంటినెంట్స్ గురించి, ఓషన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం, రైట్? సో ఎర్త్ మీద, ఎర్త్ సర్ఫేస్ అనేది దేంతో కవర్ అయ్యి ఉంది? ల్యాండ్తో, వాటర్తో కవర్ అయ్యి ఉంది. The surface of the earth is covered by land and water. So ఎంత వాటర్ ఉంది? 3 parts of the earth is covered by water. ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న పార్ట్స్లో 3 parts వాటర్తో కవర్ అయ్యి ఉంటే 1 part ల్యాండ్తో కవర్ అయ్యి ఉంది, రైట్? సో ల్యాండ్ అనేది 1 part ఉంటే వాటర్ 3 parts ఉంది. ఏది ఎక్కువ ఉంది? వాటర్ ఎక్కువగా ఉంది. ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్ ఎక్కువగా ఉంది. అందుకే స్కై నుంచి మన ఎర్త్ బ్లూగా కనబడుతుంది. సో అవర్ ఎర్త్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బ్లూ ప్లానెట్. సో ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనే దాన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఈ పార్ట్స్ని ఏమంటారు? కాంటినెంట్స్. ద ల్యాండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. సో దీస్ పార్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంటినెంట్స్. అలాగే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ని కూడా డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో ఈ పార్ట్స్ని ఏమంటారు? ఓషన్స్, రైట్? సో ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. వీటిల్ని ఓషన్స్ అంటారు. సో ఎర్త్ సర్ఫేస్ మీద ఏమున్నాయి? ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్ని కాంటినెంట్స్ అంటున్నాం, వాటర్ని ఓషన్స్ అంటున్నాం. సో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ బై కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. సో ఎర్త్ మీద ఏమున్నాయి? కాంటినెంట్స్ ఉన్నాయి, ఇంకా ఓషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం కాంటినెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం కాంటినెంట్స్ గురించి నేర్చుకుందాం. సో కాంటినెంట్స్లో ఏముంటాయి? కాంటినెంట్స్లో కంట్రీస్ ఉంటాయి, కంట్రీస్లో స్టేట్స్ ఉంటాయి, స్టేట్స్లో సిటీస్ ఉంటాయి. ఓకే, సో కాంటినెంట్ ఈజ్ ఎ వెరీ లార్జ్ ఏరియా, చాలా పెద్ద ఏరియా. ఒక కాంటినెంట్లో చాలా కంట్రీస్ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ప్రెజెంట్ ఇన్ ఏ కాంటినెంట్, రైట్? సో మొత్తం ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి మన ఎర్త్ మీద? మన ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ అంతా కూడా కాంటినెంట్స్గా డివైడ్ చేశారని చెప్పుకున్నాం కదా.
ఎన్ని కాంటినెంట్స్ కింద డివైడ్ చేశారు? ఎస్, దేర్ ఆర్ 7 కాంటినెంట్స్. ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? 7 కాంటినెంట్స్ ఉన్నాయి, రైట్? సో మన ఎర్త్ మీద ఉన్న ల్యాండ్ని 7 కాంటినెంట్స్ కింద డివైడ్ చేశారు. అవేంటో మీకు తెలుసా? వాటి పేర్లు తెలుసా మీకు? కాంటినెంట్స్ I will tell you. Let us see. There are 7 continents. They are Asia, Africa, North America, South America, Antarctica, Europe and Australia. These are the 7 continents. What are they? Asia, Africa, North America, South America, Antarctica, Europe and Australia. ఇవి 7 కాంటినెంట్స్. ఓకే, మన ఎర్త్ మీద ఉన్న 7 కాంటినెంట్స్. ఇప్పుడు మనం ఈ 7 కాంటినెంట్స్ గురించి ఒక్కొక్క కాంటినెంట్ గురించి విడివిడిగా నేర్చుకుందాం. సో లెట్ us బిగిన్ విత్ ఏషియా. ముందు మనం ఏషియా గురించి చూద్దాం, రైట్? సో ఇది ఏషియా మ్యాప్. దిస్ ఈజ్ హౌ ఏషియా లుక్స్. ఈ ఏషియాలో ఏ కంట్రీస్ ఉన్నాయో మీకు తెలుసా? ఏషియాలో ఏ కంట్రీస్ ఉన్నాయో? ఇండియా, చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో మనం కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ గురించి చెప్పుకుంటున్నాం. సో మన ఇండియా ఏ కాంటినెంట్లో ఉంది? ఏషియాలో ఉంది. చైనా కూడా ఏషియాలోనే ఉంది, రైట్? అలాగే సౌదీ అరేబియా కూడా ఏషియాలోనే ఉంది. రష్యా కూడా ఏషియాలో ఉంది, వేరే కాంటినెంట్లో కూడా ఉంది. నేను తర్వాత చెప్తాను. ఓకే, సో ఇవి మన ఏషియాలో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్. ఏషియా ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్. ఏషియా చాలా పెద్ద కాంటినెంట్. ఓకే, సో అలాగే ఏషియాలో పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. సో ఏ కాంటినెంట్లో ఎక్కువ పీపుల్ ఉన్నారు అని అడిగితే క్వశ్చన్కి మీరు ఆన్సర్గా ఏషియా అని చెప్పచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఏషియా. సో నెక్స్ట్ వీ సీ అబౌట్ ఆఫ్రికా. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ కాంటినెంట్ ఆఫ్రికా. ఆఫ్రికా కాంటినెంట్ ఇలా ఉంటుంది. ఆఫ్రికా కాంటినెంట్లో ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటో మీరు చెప్పగలరా? ఎస్, నైజీరియా, ఈజిప్ట్. ఈజిప్ట్ అంటే మనకేం గుర్తొస్తుంది? పిరమిడ్స్. పిరమిడ్స్ అనేవి ఈజిప్ట్లో ఉంటాయి. సో ఈ పిరమిడ్స్ ఏ కాంటినెంట్లో ఉన్నాయి? ఆఫ్రికాలో ఉన్నాయి. ఇంకా కెన్యా, ఉగాండా. కెన్యా, ఉగాండా అండ్ ఈజిప్ట్, నైజీరియా ఇవన్నీ కూడా ఆఫ్రికా కాంటినెంట్లో ఉండే కంట్రీస్. సో ఆఫ్రికా కాంటినెంట్కి ఇంకొక నిక్నేమ్ కూడా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ కాంటినెంట్. ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్ అని కూడా అంటారు, రైట్? లెట్ us see about the next continent. Look at this picture. This is the picture of North America. ఇది నార్త్ అమెరికా కాంటినెంట్. నార్త్ అమెరికా కాంటినెంట్లో ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటో తెలుసా మీకు? కెనడా, క్యూబా, కోస్టారికా. ఇవి ఇంపార్టెంట్ కంట్రీస్. ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో వీటికంటే ముఖ్యంగా మనం ఎక్కువగా మాట్లాడుకునే కంట్రీ ఒకటి ఉంది. సో అదేంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, రైట్? సో ఈ యుఎస్ఏ అనేది నార్త్ అమెరికాలో సెంట్రల్ పార్ట్లో ఉన్న పెద్ద కంట్రీ. యుఎస్ఏ ఈజ్ ఎ బిగ్ కంట్రీ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద నార్త్ అమెరికన్ కాంటినెంట్. ఇంకా దీంతో పాటు యుఎస్ఏతో పాటు ఏమున్నాయి? కెనడా ఉంది, ఇంకా క్యూబా, రైట్? దెన్ కోస్టారికా, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉన్నాయి. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ కాంటినెంట్ ఈజ్ సౌత్ అమెరికా. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ సౌత్ అమెరికా కాంటినెంట్. సో ఈ కాంటినెంట్లో ఉండే ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి? బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, కొలంబియా. ఇవి ఈ సౌత్ అమెరికా కాంటినెంట్లో ఇంపార్టెంట్ కంట్రీస్. ఓకే, సో ఈ సౌత్ అమెరికాని మనం గుర్తుపెట్టుకోవడానికి దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. మీకు తెలుసు కదా, ఇట్స్ ద బిగ్గెస్ట్ రెయిన్ ఫారెస్ట్. సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఏ కాంటినెంట్లో ఉంది?
సౌత్ అమెరికాలో ఉంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ సౌత్ అమెరికాలో ఉంది. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ కాంటినెంట్. ద నెక్స్ట్ వన్ ఈస్ అంటార్క్టికా. అంటార్క్టికా. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ అంటార్క్టికా. సో ఇట్ ఈస్ షోన్ ఇన్ విచ్ కలర్? వైట్ కలర్, తెల్ల రంగులో చూపించబడుతుంది. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ఈ కాంటినెంట్ కంప్లీట్గా ఐస్తో కవర్ అయి ఉంటుంది. సో ఐస్తో కవర్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ షోన్ ఇన్ వైట్ కలర్. సో మరి ఈ అంటార్కిటికాలో ఏ కంట్రీస్ ఉన్నాయి? అంటార్కిటికాలో కంట్రీస్ అనేవి ఏమీ లేవు. మిగిలిన కాంటినెంట్లో ఉండే కంట్రీస్ నుంచి కొంతమంది పీపుల్ అంటార్కిటికాకు వెళ్ళి అక్కడ అంటార్కిటిక్ స్టేషన్స్ అని ఉంటాయి. సో అంటార్కిటిక్ స్టేషన్స్లో ఉండి అక్కడ రీసెర్చ్ చేస్తారు. ఓకే, సో ఈ అంటార్కిటికాలో నేటివ్ పీపుల్ అనేవాళ్ళు ఎవరు ఉండరు ఆ కాంటినెంట్లో. మిగిలిన కాంటినెంట్స్లో ఏషియా నుంచి, అమెరికా నుంచి పీపుల్ అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేస్తారు. ఇంకా జస్ట్ ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, చూడడానికి కూడా చాలామంది టూరిస్టులు వెళ్తారు. సో ఈ అంటార్కిటికా కాంటినెంట్లోకి ఎవ్రీ ఇయర్ 5,000 సైంటిస్ట్ విల్ గో. 5,000 మంది సైంటిస్టులు అక్కడ స్టడీ చేయడానికి వెళ్తారు అక్కడ ఎన్విరాన్మెంట్ని. ఇంకా అరౌండ్ 45,000 టూరిస్ట్ విల్ గో దేర్ టు ఎక్స్ప్లోర్ ద కాంటినెంట్. ఆ కాంటినెంట్ని చూడడానికి 45,000 టూరిస్ట్ వెళ్తారు. సో అంతేగాని అంటార్కిటికాలో నేటివ్గా ఉండే పీపుల్ అనేది ఎవరు ఉండరు. సో అంటార్కిటికాకి ఇట్లాగా పీపుల్ విల్ గో ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో దట్ ఈస్ అబౌట్ అంటార్కిటికా, రైట్? Let's see about the next continent. So the next continent is Europe. So ఇది యూరోప్ కాంటినెంట్ పిక్చర్. ఈ యూరోప్ కాంటినెంట్లో ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటో చూద్దామా? రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రష్యాలో కొంత పార్ట్ ఏషియా కాంటినెంట్లో ఉంది, మిగిలిన పార్ట్ ఇక్కడ యూరోప్లో ఉంది. సో రష్యాతో పాటు ఇంకా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే ఇవి కూడా ఇందులో ఉన్నాయి. సో మొత్తం యూరోప్లో 50 కంట్రీస్ ఉంటే ఈ 50 కంట్రీస్లో 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ కింద ఉన్నాయి. అంటే అవన్నీ ఒక యూనియన్, ఒక జాయింట్ కింద ఉన్నాయి. ఎన్ని కంట్రీస్? 27 కంట్రీస్. సో టోటల్గా యూరోప్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 50 కంట్రీస్ ఉన్నాయి, రైట్? దిస్ ఈజ్ యూరోప్. లెట్స్ సీ ద నెక్స్ట్ కాంటినెంట్. సో ద నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ఆస్ట్రేలియా కాంటినెంట్. సో ఈ ఆస్ట్రేలియా కాంటినెంట్లో కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ఏంటంటే న్యూజిలాండ్, ఫిజీ అండ్ పాపువా న్యూ గినియా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ ఆస్ట్రేలియాలో. సో మరి ఆస్ట్రేలియా స్పెషల్ ఏంటి? ఆస్ట్రేలియాలో క్యాంగరూస్ ఉంటాయి. ఇవి ఇంక ఏ కాంటినెంట్లో కూడా మనకి ఉండవు, రైట్? సో క్యాంగరూ మనం చూస్తాం కదా, ఇవి ఆస్ట్రేలియా కాంటినెంట్లో మాత్రమే ఉంటాయి. సో క్యాంగరూ లాంటి జంతువులు చాలా ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఆస్ట్రేలియాలో. వీటిని మార్సుపియల్స్ అని అంటారు. దర్ కాల్డ్ యాజ్ మార్సుపియల్స్. సో ఇవి 7 కాంటినెంట్స్, రైట్? సో మనం నెక్స్ట్ వీడియోలో ఓషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కాంటినెంట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఓషన్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత కాంటినెంట్స్ మీద, ఓషన్ మీద ఒక క్విజ్ వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా మీరు చూడండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో రాయండి, రైట్? సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ డౌట్స్ కానీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో రాయండి. పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. 3rd క్లాస్ ఈవీఎస్ అండ్ సైన్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ని క్లిక్ చేయండి. ఓషన్స్. ఈ వీడియోలో మనం ఓషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ప్లానెట్ ఎర్త్ అనే యూనిట్లో మనం కాంటినెంట్స్ గురించి, ఓషన్స్ గురించి నేర్చుకుంటాం. సో ప్లానెట్ ఎర్త్ ఇంట్రడక్షన్ వీడియో, అలాగే కాంటినెంట్స్కి సంబంధించిన వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, క్లిక్ చేసి ఆ వీడియోలు ముందు చూడండి. సో ప్లానెట్ ఎర్త్ అనేది దేంతో కవర్ అయి ఉంది? ప్లానెట్ ఎర్త్ ఈజ్ కవర్డ్ బై ల్యాండ్ అండ్ వాటర్. సో మన ఎర్త్ సర్ఫేస్ అనేది ల్యాండ్తోనూ వాటర్తోనూ కవర్ అయి ఉంది, రైట్? సో ద ల్యాండ్ కవరింగ్ ఆన్ ద ఎర్త్ని కవర్ చేస్తూ ఉన్న ల్యాండ్ని మనం
కాంటినెంట్స్ అంటున్నాం. దట్ ల్యాండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ కాంటినెంట్స్. అలాగే మన ఎర్త్ని సరౌండ్ చేస్తూ ఉన్న వాటర్ని ఎలా డివైడ్ చేసాం? వీ డివైడెడ్ ఇట్ ఇంటూ ఓషన్స్. మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ని ఓషన్స్ కింద డివైడ్ చేసాం, రైట్? సో మనకు తెలుసు కదా, మన ఎర్త్ మీద ఎక్కువ ల్యాండ్ ఉందా, వాటర్ ఉందా? సో వాట్ ఈజ్ మోర్, వాటర్ ఆర్ ల్యాండ్? వాటర్ ఈజ్ మోర్. 3 parts వాటర్ ఉంటే 1 part ల్యాండ్ ఉంది. సో వాటర్ ఎక్కువగా ఉంది, రైట్? సో దిస్ వాటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఓషన్స్. వాట్ ఈజ్ అ ఓషన్? ఓషన్ ఈజ్ అ లార్జ్ ఏరియా ఆఫ్ వాటర్. చాలా ఎక్కువ ఏరియాలో వాటర్ ఉంటే దాన్ని ఓషన్ అంటాం. ఓకే, సో కొంచెం ఏరియాలో ఉందనుకోండి, దాన్ని మనం ఒక చిన్న పాండ్ కానీ లేక్ కానీ అని అంటాం, రైట్? సో చాలా ఎక్కువ ఏరియాలో వాటర్ ఉంటే థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అంత ఏరియాలో వాటర్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఓషన్ అని అంటాం. సో మన ఎర్త్ మీద వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి మన ఎర్త్ని శాటిలైట్స్ పిక్చర్ ఫోటో తీసినప్పుడు మన ఎర్త్ ఏ కలర్లో కనబడుతుంది? విచ్ కలర్? బ్లూ. ఓకే, సో దట్ ఈజ్ వై అవర్ ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లూ ప్లానెట్. సో ఈ వాటర్ ఉండడం వల్ల మన ఎర్త్ బ్లూ కలర్లో కనబడుతుంది, రైట్? సో మరి ఓషన్స్ ఉన్నాయి కదా, వాట్ ఆర్ దీస్ ఓషన్స్? హౌ మెనీ ఓషన్స్ ఆర్ దేర్? మన ఎర్త్ మీద ఎన్ని ఓషన్స్ ఉన్నాయి తెలుసా మీకు? డూ యూ నో ద ఆన్సర్? హౌ మెనీ ఓషన్స్ ఆర్ దేర్? ఎస్, దేర్ ఆర్ 5 ఓషన్స్. మన ఎర్త్ మీద 5 ఓషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 5 ఓషన్స్ ఏంటో, వాటి నేమ్స్ ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో నౌ లెట్ us see the names of different oceans. సో ఎన్ని ఓషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 5 ఓషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హియర్? పెసిఫిక్ ఓషన్. ఫస్ట్ ఓషన్ ఏది? పెసిఫిక్ ఓషన్. ద సెకండ్ వన్ ఈజ్ అట్లాంటిక్ ఓషన్. రెండవది అట్లాంటిక్ ఓషన్. థర్డ్ వన్ ఇండియన్ ఓషన్. మూడవది ఏంటి? ఇండియన్ ఓషన్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సదరన్ ఓషన్. నాలుగవది సదరన్ ఓషన్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఆర్కిటిక్ ఓషన్. ఐదవది ఆర్కిటిక్ ఓషన్. సో ఇక్కడ మనం ఓషన్స్ని ఒక ఆర్డర్లో రాసాం, రైట్? సో ఈ ఆర్డర్ దేని బేస్ చేసుకుని ఈ ఆర్డర్ రాసాం మనం? ఈ ఆర్డర్ అనేది ఆ ఓషన్స్ యొక్క సైజుని బట్టి రాసాం. అంటే ఫస్ట్ ఉన్నది పసిఫిక్ ఓషన్, ఇట్ ఈస్ వెరీ బిగ్ ఓషన్. దెన్ సెకండ్ బిగ్గెస్ట్ ఈస్ అట్లాంటిక్. దెన్ ద నెక్స్ట్ వన్ ఇండియన్ ఓషన్. దాని తర్వాతది సదరన్ ఓషన్. ఫైనలీ ఆర్కిటిక్ ఓషన్. సో దీస్ ఆర్ ద 5 ఓషన్స్. వాట్ ఆర్ దే? పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, సదరన్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్. సో ఇప్పుడు ఒక్కొక్క ఓషన్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ let us learn about Pacific Ocean, right? So the Pacific Ocean is the largest ocean. మనకి ఉన్న ఓషన్స్ అన్నిటిలోకి కూడా ద లార్జెస్ట్ ఓషన్ ఏది? పెసిఫిక్ ఓషన్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఓషన్. అండ్ ద నెక్స్ట్ ఇట్ ఈస్ ద డీపెస్ట్ ఓషన్. ఇది లార్జెస్ట్ ఒక్కటే కాదు, డీపెస్ట్ కూడా. సో డీపెస్ట్ అంటే దాని యొక్క డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుంది పెసిఫిక్ ఓషన్లో. సో డెప్త్ ఎక్కువ ఉంది, అది చాలా పెద్ద ఓషన్. ఎంత పెద్ద ఓషన్? హౌ బిగ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ కవరింగ్ 30% ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. మన ఎర్త్ మీద ఉన్న సర్ఫేస్లో 30% ఈ ఓషన్ని కవర్ చేస్తుంది, రైట్? అంటే మన కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన కాంటినెంట్స్ అన్నిటినీ కలిపితే ఎంత ప్లేస్ ఉంటుందో అంతకంటే ఈ పసిఫిక్ ఓషన్ ఎక్కువగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, రైట్? సో మొత్తం అన్ని కాంటినెంట్స్కి ఎంత ప్లేస్ కావాలో అంతకంటే ఎక్కువ ప్లేస్లో ఈ పెసిఫిక్ ఓషన్ అనేది ఉంటుంది. సో దాట్ బిగ్ ఇట్ ఈస్. సో ఈ పసిఫిక్ ఓషన్ చూడండి మ్యాప్లో ఎక్కడ ఉంది? ఇది ఏ కాంటినెంట్స్ మధ్యలో ఉంది? ఏషియాకి, నార్త్ అండ్ సౌత్ అమెరికాకి మధ్యలో ఈ పెసిఫిక్ ఓషన్ అనేది ఉంది, రైట్? లెట్ us see the next one. So the second ocean, the next ocean is Atlantic Ocean. So Atlantic Ocean is the second largest ocean. First ది Pacific Ocean, దానికంటే కొంచెం చిన్నది. సెకండ్ లార్జెస్ట్ ఏంటి? అట్లాంటిక్ ఓషన్.
సో ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది సెకండ్ లార్జెస్ట్ ఓషన్. ఇందులో చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఈ అట్లాంటిక్ ఓషన్లో చాలా ఐలాండ్స్ ఉంటాయి. సో ఈ ఐలాండ్స్ అన్నిటిలో కూడా పెద్ద ఐలాండ్, అట్లాంటిక్ ఓషన్లో ఉండే అతిపెద్ద ఐలాండ్, ద బిగ్గెస్ట్ ఐలాండ్ ప్రజెంట్ ఇన్ అట్లాంటిక్ ఓషన్ ఈజ్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐలాండ్ ప్రజెంట్ ఇన్ అట్లాంటిక్ ఓషన్. సో గ్రీన్లాండ్ అట్లాంటిక్ ఓషన్లో ఒక్కటే కాదు, మొత్తం మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఐలాండ్, రైట్? సో గ్రీన్లాండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. Where is it located? It is located in the Atlantic Ocean, right? So where is the location? ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఎక్కడుంది? సో ఏ కాంటినెంట్స్ మధ్యలో ఉంది? You can see it in the map. This Atlantic Ocean is located between North America and South America on one side, Europe and Africa on other side. యూరోప్కి, ఆఫ్రికాకి, నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో ఇది ఉంది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ అట్లాంటిక్ ఓషన్. లెట్ us see the next one. So the third one is Indian Ocean. Indian Ocean is the third largest ocean. First is the Pacific, second largest Atlantic, and third one is Indian Ocean. So Indian Ocean ఎక్కడుంది? ఇండియా దగ్గర ఉంది. సో ఏ కంట్రీస్ మధ్యలో ఉంది ఇండియన్ ఓషన్? ఇట్ ఈస్ బిట్వీన్ ఆఫ్రికా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా వీటికి మధ్యలో ఉంది. సో అంటే ఏ కాంటినెంట్స్ మధ్యలో ఉంది? ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ మూడు కాంటినెంట్స్కి మధ్యలో ఉంది. సో ఈ ఏషియాలో కూడా కింద టిప్ ఏదైతే ఉందో అక్కడ ఇండియా ఉంది. సో మన ఇండియన్ పెనిన్సులా అనేది ఈ ఇండియన్ ఓషన్లోకి ఉంటుంది, రైట్? సో ఇండియన్ ఓషన్లో క్లైమేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ, రైట్? సో అక్కడ వెదర్ ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ ఇండియన్ ఓషన్. నౌ లెట్ us see the next ocean. So the next one is the Southern Ocean. So Southern Ocean is the fourth largest ocean, number 4. So this Southern Ocean, where is it located? ఎక్కడ ఉంది ఇది? ఈ Southern Ocean అనేది ఫోర్త్ లార్జెస్ట్ ఓషన్. ఇది మరి ఎక్కడుంది సదరన్ ఓషన్? సో దాని పేరులోనే మనకు తెలిసిపోతుంది. సదరన్ అంటే టువర్డ్స్ సౌత్. మన ఎర్త్కి సౌత్ పోల్ ఎటు ఉందో అటువైపు ఉంది. సౌత్ పోల్కి దగ్గరగా ఉంది కాబట్టి సదరన్ అంటున్నాం. మన ఎర్త్ యొక్క సౌత్ పోల్లో ఒక కాంటినెంట్ ఉంది కదా, మనం కాంటినెంట్స్ లెసన్లో తెలుసుకున్నాం కదా. సౌత్ పోల్ దగ్గర ఉన్న కాంటినెంట్ ఏంటి? ఎస్, అంటార్క్టికా. సో అంటార్క్టికా ఈజ్ అన్ ఐస్ కాంటినెంట్, మంచు ఖండం. సో ఈ అంటార్క్టికాకి దగ్గరగా ఏముంది? అంటార్క్టికాకి దగ్గరగా ఈ సదరన్ ఓషన్ అనేది ఉంది. సో ఆ రీజన్ వల్ల ఈ సదరన్ ఓషన్ని ఏమని పిలుస్తారు? అంటార్క్టిక్ ఓషన్ అని కూడా పిలుస్తారు. సో దిస్ ఓషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటార్క్టిక్ ఓషన్. సదరన్ ఓషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అంటార్క్టిక్ ఓషన్. ఎందుకని? బికాజ్ ఇట్ ఈస్ టువర్డ్స్ ది అంటార్క్టిక్ కాంటినెంట్. అంటార్క్టిక్ కాంటినెంట్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని అంటార్క్టిక్ ఓషన్ అని కూడా మనం పిలవచ్చు, రైట్? సో ఈ ఓషన్కి చాలా తక్కువ పోర్ట్స్ ఉంటాయి, ఫ్యూ పోర్ట్స్. సో పోర్ట్స్ అంటే మీకు తెలుసు కదా, షిప్స్ వచ్చి అక్కడ ఆగి అక్కడి నుంచి గూడ్స్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, రైట్? సో మరి ఇక్కడ ఎందుకంటే అంటార్క్టిక్ కాంటినెంట్లో హ్యూమన్ యాక్టివిటీ చాలా తక్కువ, అక్కడ ఎవరు నేటివ్గా మనుషులు అనేవాళ్ళు ఉండరు. మరి ఎవరు వెళ్తారు అంటార్క్టికాకి? ఓన్లీ సైంటిస్ట్స్ అండ్ టూరిస్ట్స్. సైంటిస్టులు, టూరిస్టులు వెళ్తారు. సో అక్కడ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి అంటార్క్టికాలో. సో అలాగే ఇక్కడ అంటార్క్టికా ఈ సదరన్ ఓషన్లో చాలా ఐస్బర్గ్స్ కూడా ఉంటాయి. ఐస్బర్గ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అంటార్క్టిక్ కాంటినెంట్. సో ఇట్ ఈస్ వెరీ కోల్డ్. సో ఆ ఓషన్లో ఐస్బర్గ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ సదరన్ ఓషన్. లెట్స్ సీ ద లాస్ట్ వన్. సో దిస్ ఈస్ ఆర్కిటిక్ ఓషన్, ది లాస్ట్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్. సో ఈ ఆర్కిటిక్ ఓషన్ ఎక్కడుంది? ఇది ఇట్ ఈస్ టువర్డ్స్ ద నార్త్ పోల్. అంటే మన ఎర్త్ ఏదైతే ఉందో ఆ ఎర్త్కి టాప్లో నార్త్ పోల్ ఉంది కదా. సో ఈ నార్త్ పోల్ దగ్గర ఈ ఆర్కిటిక్ ఓషన్ ఉంది. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ ఓషన్. ఈ 5 ఓషన్స్లో ఇది చిన్న ఓషన్, ఈ ఆర్కిటిక్ ఓషన్. ఇంకా యంగ్ ఓషన్ కూడా. అంటే ఈ ఓషన్ని ఐడెంటిఫై చేసి చాలా తక్కువ సంవత్సరాలు అయింది ఇది ఫామ్ అయ్యి. సో ఈ ఓషన్ అనేది ఫామ్ అయింది అంటే కాంటినెంట్స్ అన్నీ ఇలా మూవ్ అవ్వడం వల్ల ఓషన్ ఫామ్ అయింది. అది అందుకని యంగెస్ట్ అని కూడా మనం చెప్తాం. ఈ ఆర్కిటిక్ ఓషన్ అనేది ఇట్ ఈస్ ద కోల్డెస్ట్
ఓషన్, మిగిలిన ఓషన్స్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ద వెరీ కోల్డెస్ట్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్. సో ఎంత కోల్డ్గా ఉంటుందంటే ఇన్ వింటర్ సీజన్ దట్ ఓషన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ కవర్డ్ బై ఐస్ బర్గ్స్తో కంప్లీట్గా కవర్ అయిపోతుంది. సర్ఫేస్ మీద వాటర్ అనేది కనిపించదు. సో మళ్ళీ సమ్మర్స్ వచ్చినప్పుడు హీట్ వల్ల ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ దిస్ రీజియన్ వీ సీ పోలార్ బేర్స్. సో పోలార్ బేర్స్ లాంటివి ఇక్కడ ఈ ఆర్కిటిక్ ఓషన్లో కనబడతాయి. దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్కిటిక్ ఓషన్స్. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ 5 oceans. They are the Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Southern Ocean and Arctic Ocean, right? So these are the 5 oceans. సో మీరు కాంటినెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసి కాంటినెంట్స్ వీడియోని చూడండి. ఓకే, సో అలాగే ప్లానెట్ ఎర్త్ ఇంట్రడక్షన్ పార్ట్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీకు 3rd క్లాస్ ఈవీఎస్ సైన్స్ వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ అయ్యే వీడియోస్ అన్నీ మీకు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ని టర్న్ ఆన్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రైట్, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.